అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు శివానంద లహరిలో 28వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి దుర్యజనత సాంగత్య సంభాషణే సాలోక్యంచ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం అని. ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి దుర్యజనత సాంగత్య సంభాషణే సాలోక్యంచ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం అంటూ ఆ పరమశివుణ్ణి ఈ విధంగా కీర్తిద్దాము. ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని, అలాగే ఈ శ్లోకంలో మనకి తెలియని పదాలకు ఉన్న అర్థాలని తెలుసుకుందాం. అర్థాలని, భావాల్ని తెలుసుకునే ముందు ఈ శ్లోకం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. శివానంద లహరిలో మొదటి శ్లోకంతో పాటు నిత్య స్మరణీయమైన శ్లోకము ఈ 28వ శ్లోకం. ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు సారూప్యముక్తిని, సామీప్యముక్తిని, సాలోక్యముక్తిని, సాయుజ్యముక్తిని గురించి తెలియజేశారు. మనము జీవించి ఉండగా కలిగే అనుభూతిని జీవన్ముక్తి అంటాము. దేహపతనం తర్వాత కలిగే ముక్తిని విదేహముక్తి అంటాము. సాధారణంగా ఈ చతుర్విధ ముక్తులు అంటే ఈ 4 రకాలైన ముక్తులు కూడా దేహపతనం తర్వాతే కలుగుతాయి. కానీ శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో ఏమని తెలియజేస్తున్నారంటే, శంకరాచార్యులు వారు ఈ 4 రకాలైన అనుభూతులను ఇక్కడే ఈ దేహం నందే పొందగలిగారు. ఇలా నేను ఈ 4 రకాల ముక్తులను ఈ ఇహలోకంలోనే పొందగలగడం నేను చేసుకున్న పుణ్యము అని, కృతార్థుడను అయ్యానని చెప్పి మనకి తెలియజేస్తున్నారు. ఇప్పుడు అసలు ఆ 4 రకాలైన ముక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది సాలోక్య ముక్తి. ఈ సమస్త బ్రహ్మాండం అంతా కూడా భగవంతుడిదే కాబట్టి ఈ లోకం కూడా భగవంతుడి లోకమే. అందువల్ల ఇది ఏ లోకం అవుతుంది? శివలోకమే అవుతుంది. ఈ సమస్త సృష్టి అంతా కూడా ఆ పరమేశ్వరుడే సృష్టించాడు కదా. ఈ సమస్త సృష్టిలో ప్రతిరూపము కూడా ఆ భగవంతుని యొక్క ప్రతిరూపమే. మన భారతీయ సంప్రదాయంలో ఈ చరాచర జగత్తులోని ప్రతిదీ భగవంతుని ప్రతిరూపంగా పూజిస్తాము, ఆరాధిస్తాము. అందుకే కదా ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపుడితో అంటాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రీ సర్వోపగతుండు అని చెప్పని తెలియజేస్తాడు. అలాగే మనము ఒక చిన్న కథని కూడా వినే ఉంటాము. ఒక గురువు గారు తన దగ్గరికి వచ్చిన శిష్యులకి విద్యను బోధిస్తారు. అయితే ఆ విద్యని వాళ్ళు ఎంతవరకు వంట పట్టించుకున్నారో తెలియడం కోసమని 2 శిష్యుల్ని పిలుస్తారు. ఇద్దరిని పిలిచి చెరొక మామిడి పండు ఇచ్చి, ఈ పండుని మీరు ఇద్దరు ఎవరూ చూడకుండా తినాలి అని చెప్పని చెప్తారు. అప్పుడు ఆ ఇద్దరు కూడా ఎలా తింటారా అన్నది గురువు గారికి సందేహం. ఆ 2 శిష్యుల్లో ఒక శిష్యుడు తన తెలివితేటలతోటి గదిలోకి వెళ్లి తలుపులన్నీ మూసేసుకుని కిటికీ తలుపుల దగ్గర నుంచి ఎక్కడా వెలుతురు రాకుండా ఆ పండుని తిని వస్తాడు. ఇంకో శిష్యుడు ప్రతి చోటికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళినా గానీ తనకి భగవంతుడే కనిపిస్తాడు. గురువు గారు చెప్పిన దాంట్లో ఈ సమస్త జగత్తంతా కూడా భగవంతుడి స్వరూపమే కదా. ప్రతి ఆకృతిలో కూడా భగవంతుడు కనిపిస్తాడు కదా. మరి భగవంతుడు కనిపించే ఈ ప్రతి చోట్లోనూ నేను భగవంతుడు లేకుండా ఎలా ఈ పండుని తింటాను అని చెప్పని ఆ పండుని యథాతథంగా తీసుకొచ్చి గురువుగారు చేతిలో పెడతాడు. అయ్యా గురువుగారు, నేను ఈ పండుని తినలేకపోతున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆ భగవంతుడి సృష్టే కాబట్టి ప్రతి చోట భగవంతుడు ఉంటాడు కదా. భగవంతుడికి తెలియకుండా ఈ పండుని ఎలా తినాలో నాకు తెలియలేదు, అందుకే తిరిగి తీసుకువచ్చేసాను అని చెప్పి చెప్తాడు. అప్పుడు గురువుగారు, నాయన నేను చెప్పింది నీకు బాగా అర్థమైంది అని చెప్పి పండు తిన్న వ్యక్తికి చెప్తాడు. నువ్వు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్పి చెప్తాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఈ సమస్త జగత్తంతా కూడా భగవంతుని స్వరూపమే. భగవంతుడికి తెలియందంటూ ఏమీ లేదు. భగవంతుడికి తెలియదు అని మనం అనుకుంటాం అంతే తప్ప భగవంతుడికి తెలియకుండా ఏదీ జరగదు అన్నది ఈ కథ ద్వారా తెలుస్తోంది. ఆ భగవంతుడిని కీర్తించే వాళ్ళందరూ కూడా శివభక్తులే అవుతారు కదా. ఎక్కడికి వెళ్ళినా శివనామ స్మరణ జరుగుతూనే ఉంటుంది. ఎటు చూసినా శివాలయాలే మనకి దర్శనమిస్తాయి. అప్పుడు ఇది ఏమవుతుంది? భూ కైలాసమే అవుతుంది కదా. ఆ పరమశివుడు కైలాసంలోనే కాదు, లింగ రూపంలో ప్రతి చోట ఉంటాడు కాబట్టి ఈ భూలోకం కూడా అప్పుడు భూ కైలాసంగా మారుతుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా శివభక్తులే. ఆ శివభక్తుల మధ్య నివాసము, వారితో సదా సంతోషంగా భగవద్గోష్ఠి జరపడం అంతా కూడా సాలోక్యముక్తిగా భావించారు ఆది శంకరాచార్యులు వారు. అందువల్ల ఆది శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో నాకు ఇక్కడే ఈ ఇహలోకంలోనే సాలోక్య ముక్తి లభించింది అని మనకి తెలియజేశారు. ఇప్పుడు సామీప్య ముక్తి గురించి తెలుసుకుందాం.
చేసుకుందాం. అంటే శివుణ్ణి సమీపంగా దర్శించుకుని ఆ పరమశివుని నోరారా కీర్తించడం, సంకీర్తన చేయడం అన్నమాట. శివనామ స్మరణ చేస్తూ శివుణ్ణి భజించడం ద్వారా, గొంతెత్తి కీర్తించడం ద్వారా శివుణ్ణి సామీప్యంగా కీర్తన చేస్తూ ఉండగా అదే సామీప్య భక్తి అవుతుంది. ఇలా పరమశివుణ్ణి మనసారా కీర్తించడము, సంకీర్తన చేయడము, పరమశివునికి సమీపంలో ఉన్నట్లుగా భావించడము, ఇదే సామీప్య ముక్తి. ఇది సంకీర్తనలో కలిగే స్థితి. శంకరులు శివుణ్ణి మనసారా శివ, ఓ మహాదేవ అంటూ నోరారా సంకీర్తన చేసేవారు. అలా సంకీర్తన చేసినప్పుడు ఆది శంకరాచార్యుల వారి మనోనేత్రానికి పార్వతీ పరమేశ్వరుడు ఇరువురు దర్శనమిచ్చేవారు. అలా పార్వతీ సమేతంగా దర్శనం ఇచ్చిన పరమశివుణ్ణి చూసిన శంకరాచార్యుల వారి హృదయంలో ఆనందం ఉప్పొంగేది. అలా సంకీర్తన చేస్తే భగవంతుడు ఆవిర్భవించి భక్తుల్ని ఆనందంలో ముంచుతాడని నారదుడు సైతము తన భక్తి సూత్రాలలో తెలియజేశాడు. సంకీర్త్యమానః శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభావయతి చ భక్తాన్ అని. మనం కూడా ఏం చేస్తాం, ఏ పని చేసినా గానీ ఈశ్వర పరమేశ్వర అంటూ ఉంటాం. అలాగే మనం ఏదైనా అమంగళకరమైన మాట వింటే శివ శివ అంటూ ఉంటాము. అలాగే మనము నైవేద్యం పెట్టేటప్పుడు శివార్పణమస్తు అని, పార్వతీ పరమేశ్వర అర్పణమస్తు అని అంటూ ఉంటాం. అలాగే మనకి ఎవరైనా ఏదైనా సమర్పించినా గానీ శివార్పణ అంటూ ఉంటాము. అంటే మనం ఏ పని చేసినా గానీ ఆ భగవంతుని తలుచుకుంటూనే ఉంటాము. మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఆ భగవంతుడిపై ఉన్న ఆరాధనా భావాన్ని చూపిస్తూ ఉంటాము. అలాగే మనకి ఏదైనా సమస్య కానీ ఇబ్బంది కానీ వచ్చినప్పుడు ఎవరైనా మనకి సహాయం చేస్తే మనం ఏమంటాం, ఆహా నా కోసం ఆ భగవంతుడే దిగి వచ్చినట్లుగా వచ్చారండి అని అంటూ ఉంటాం. అంటే ఆ సాటి మనిషిలో మనం సాక్షాత్తు ఆ భగవంతుడినే చూస్తాము. ఇప్పుడు మనము సారూప్య ముక్తి గురించి తెలుసుకుందాం. ఆది శంకరాచార్యుల వారు నిత్యము ఏకాగ్రతతో శివ పూజ చేసేవారు. అప్పుడు ఆయన మనసు తద్రూపమయ్యేది. ఆయన తన్మయులయ్యేవారు. ఆది శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ భాష్యములో ఏమని తెలియజేశారంటే, నా విష్ణుమర్చయేత్, నా విష్ణు కీర్తయేద్ విష్ణుం అని చెప్పారు. తాను విష్ణువు కాకపోతే విష్ణువుని అర్చింపరాదని, విష్ణువు కాకపోతే విష్ణువుని కీర్తింపరాదని పేర్కొన్నారు. అలాగే నా రుద్రమర్చయేత్ అని, అంటే రుద్రుడు కాకపోతే రుద్రుని పూజింపరాదు అని. అంటే దీని అర్థం ఏంటంటే భగవంతుణ్ణి పూజించేటప్పుడు మన మనసు తన్మయత్వం చెందాలి. అలాగే తద్రూపం కావాలి. మనసు ఏ ఆకారాన్ని పొందుతోందో మనము అదే ఆకారాన్ని పొందగలిగే వాళ్ళుగా ఉండాలి. అంటే మన మనసుని లగ్నం చేసి ఆ పరమాత్మ మన మనసులోనే, మన హృదయంలోనే ఉన్నట్లుగా భావించాలి. ఇది ఇంకా బాగా అర్థం అవ్వాలంటే శివాలయాలలో జరిగే ఉత్సవాలప్పుడు తన భక్తుల కోసం శివ పరమాత్మ ఊరేగింపుగా వస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆయన్ని తీసుకొస్తున్న వాహనాల వైభవాన్ని చూసి తీరాల్సిందే. అటువంటి వారిలో ముఖ్యుడు అధికార నందీశ్వరుడు. నిత్యము శివ పరమాత్మ సుందరమైన రూపాన్ని మనసులో నిలుపుకుని ధ్యానం చేసే భక్తులకు ఆ పరమాత్మ యొక్క దివ్య స్వరూపము వారి వారి మనసులలో నిలిచిపోతుంది ఉంటుంది. ఈ స్థితిని శివ సారూప్య స్థితి అంటారు. ఇటువంటి సారూప్య స్థితిని పొందిన శివభక్త బృందాన్ని నందిగణం అంటారు. ఈ నందిగణానికి శివ పరమాత్మ ఓ బాధ్యతను అప్పగించాడు. కైలాసంలో ఉన్న పనులన్నీ సక్రమంగా నిర్వహింపచేయడమే వీరి పని. అయితే ఈ గణానికి నందీశ్వరుడు నేతృత్వం వహిస్తాడు. నందీశ్వరుడు పని ఏంటంటే శివదర్శనం కోసం కైలాసానికి వచ్చే సకల లోకవాసులను ఒక క్రమశిక్షణ పద్ధతిగా పరమశివుని దగ్గరికి పంపిస్తూ ఉండడం. ఏ దేవతలైనప్పటికీ కూడా శివదర్శనం చేసుకోవాలంటే నందీశ్వరుడు అనుమతి తప్పకుండా పొందాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ భూలోకంలో శివ పరమాత్మ గర్భగుడులలో కొలువై ఉండి భక్తులను కరుణిస్తూ ఉత్సవ సమయాల్లో అందరికీ సంతోషాన్ని పంచేందుకు ఊరేగింపుగా వస్తూ ఉంటాడు. ఆ సమయంలో నందీశ్వరుడు పార్వతీ పరమేశ్వరులను తన భుజాలపై ఎక్కించుకుని అందరికీ ఆ స్వామి కరుణా కటాక్షాలు లభించేటట్లు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా చేతిలో ఎంత గొప్ప అధికార బలం ఉన్నప్పటికీ కూడా అణుకు అనేది ఉండాలని నందీశ్వరుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఈ నందీశ్వరుడు శివ సారూప్య స్థితిని పొందిన వాడవటం చేత దాదాపు పరమశివుడు వలె గోచరిస్తూ ఉంటాడు. శివ పరమాత్మలాగా చేతులలో ఢమరుకాన్ని, జింకను పట్టుకుని కనబడుతూ ఉంటాడు. ఆయన వలె త్రినేత్రాలను కలిగి ఉండడమే కాక నీలపు రంగు కంఠంతోటి ఆ నీలకంఠేశ్వరుని గుర్తుకు తెస్తూ ఉంటాడు. జటాధారి అయి తన స్వామి వలె ఒంటి నిండా భస్మాన్ని పూసుకుని తిరుగుతూ ఉంటాడు. వృషభముఖంతో మానవ దేహంతో కనబడే ఈ నందీశ్వరుడికి శిఖలో చంద్రవంక, గంగా మాత్రమే ఉండవు. అంతే తేడా. ఇదే పరమశివుని యొక్క సారూప్య స్థితి. అంటే పరమశివుణ్ణి అర్చించడం ద్వారా మనము కూడా తద్రూపాన్ని భావించడం అన్నమాట. మనమైనా ఏం చేస్తాము, మన ఇష్టదైవము ఏదైతే ఉందో ఆ ఇష్టదైవానికి ఏమైతే ఇష్టమో, ఎటువంటి రంగులనైతే ఇష్టపడుతున్నాడో, ఎటువంటి ఆహారాన్ని ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నాడో అవన్నీ కూడా మనకి ఇష్టంగా మార్చుకుంటూ ఉంటామన్నమాట. ఇక సాయుజ్యముక్తి, ఇది ధ్యానంలోనే సాయుజ్యముక్తి సిద్ధిస్తుంది.
సాయుధ్యానికి కైవల్యం అనే పేరు కూడా ఉంది. స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండమంతా ఆయన స్వరూపమే. అలాగే పరమశివుడు అష్టమూర్తి కూడా. ఆయన పంచభూతాలు, సూర్యచంద్రులు, యజమానుడు అనే 8 స్వరూపాలతోటి ఆ పరమశివుణ్ణి ధ్యానిస్తూ ఉంటే శివ సాయుధ్యం తప్పకుండా కలుగుతుంది. మనం ధ్యానించేటప్పుడు మనస్సు ఆ పరమేశ్వరుడు పట్ల లగ్నం చేస్తాము. మనం శరీరంతో ఉన్నామనే భ్రాంతిని కూడా తొలగిపోతూ ఉంటుంది. అలాగే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా మనము ఆ ధ్యాన స్థితిలో ఉండగా పట్టించుకోము. అదే సాయుధ్యము. మొత్తానికి ఈ శ్లోకానికి తగిన భావాన్ని తెలుసుకోవాలంటే సారూప్యం తవ పూజనే అంటే ఓ పరమేశ్వర, నిన్ను పూజించేటప్పుడు సారూప్యం అనగా శివుని వంటి రూపమే సిద్ధిస్తుంది. అంటే పరమేశ్వరుడికి నంది వాహనంగా ఎలా ఉందో అలాగే పరమేశ్వరుడు రూపంగా నందీశ్వరుని మనం ఏ విధంగా అయితే భావిస్తామో అటువంటి స్థితిని శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యము అని. శివ మహాదేవేతి అంటే ఓ పరమేశ్వర, ఓ మహాదేవ అంటూ సంకీర్తన చేస్తున్నప్పుడు సామీప్యం అంటే పరమశివుని యొక్క సన్నిధానంలో ఉన్నామనే భావన కలుగుతుంది. అదే సామీప్యముక్తి. ఇక శివభక్తి దుర్య జనత సాంగత్య సంభాషణే సాలోక్యం. శివభక్తి అంటే శివుని యందు భక్తి. శివభక్తి దుర్య జనత అంటే శివభక్తిని కలిగి ఉన్న జనులు, అంటే శివభక్తి కలిగిన మనుష్యులు. సాంగత్య సంభాషణ అంటే వారితో స్నేహంగా ఉండి వారితో మాట్లాడడం. శివభక్తులతోటి స్నేహం చేసి మాట్లాడడం అంటే నిరంతరము శివుని గురించే మాట్లాడడం, శివుని యొక్క ప్రతాపాలు వైభవాలని తెలుసుకుంటూ ఉండడం, శివ చరిత్రలు వింటూ ఉండడం. సాలోక్యం అంటే భక్తులతోటి సదా ఈ లోకంలో ఉండడం వల్ల శివలోకంలో సాలోక్యం సిద్ధిస్తుంది. అంటే పరమేశ్వరుడు భక్తులంతా నివసించే ఈ శివలోకంలోనే మనకి శివ సాలోక్యం లభిస్తోంది అని అర్థం. ఇక చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే సాయుధ్యం. ఇక సాయుధ్యముక్తి ఎలా సిద్ధిస్తుందో తెలియజేస్తున్నారు. చరాచరాత్మక తనుధ్యానే, ఈశ్వరుడు జంగమ స్థావర రూపమైన శరీరం కలిగిన వాడు. పరమేశ్వరుని సదా ధ్యానిస్తూ ఉంటే పరమేశ్వరుడే మనకి దర్శనమిస్తూ ఉంటాడు. అదే సాయుధ్య స్థితి. అంటే శంకరాచార్యుల వారు నిరంతరము ఆ పరమశివుని ధ్యానించడం వల్ల, అర్చించడం వల్ల, నామాన్ని జపించడం వల్ల, పరమశివుని యొక్క రూపాన్ని మనసులో భావించడం వల్ల సదా ఆ పరమేశ్వరునితోనే లీనమైపోయినట్లుగా, పరమేశ్వరుడే తన చెంత ఉన్నట్లుగా భావిస్తూ ఉన్నారు. ఇన్ని రకాల ముక్తులు కూడా తనకి ఇహలోకంలోనే లభించడం వల్ల తాను కృతార్థుడను అయ్యానని తెలియజేస్తున్నారు. అసలు శంకరాచార్యులు వారు ఈ శివానందలహరి అని పేరు పెట్టడంలో ఉన్న అర్థం ఇదే కదా. పరమశివుని యొక్క నామస్మరణ, భజన ఇవన్నీ కూడా పరమశివుని నామస్మరణతోటి మనకున్న పాపాలన్నీ తొలగింపబడతాయనే కదా. అంటే ఈ శివానందలహరి అనేది మనకి సారూప్యముక్తిని, సామీప్యముక్తిని, సాలోక్యముక్తిని, సాయుధ్యముక్తిని ప్రసాదిస్తోంది అని, అది కూడా మనకి ఇహలోకంలోనే లభిస్తోంది అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. మన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ధర్మంగా ప్రవర్తిస్తూ ఆ పరమశివుని సదా కీర్తిస్తూ ఉంటే ఆ పరమశివుడు మనకి ఉన్న మనలోకంలోనే ఈ సారూప్య, సాలోక్య, సామీప్య, సాయుధ్య ముక్తులను ప్రసాదిస్తాడు అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా మనకు